ధర్మ ప్రబోధం కోసం, ధర్మ ప్రచారం కోసం చేస్తున్న విజయయాత్రలో భాగంగా ధర్మ విజయయాత్రగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అడుగిడి మొట్టమొదట మక్తల్లో వారినందరినీ ఇవాళ మేము స్వాగతించడానికి ఆ తెలంగాణ రాష్ట్ర కర్ణాటక సరిహద్దుల్లో వారినందరినీ స్వాగతించబోతూ ఉన్నాం. జగద్గురువుల స్వాగతం తర్వాత వారిని శోభాయాత్రగా మన భాగ్యనగర శివారులోని శంషాబాద్ మఠానికి ఇవాళ రాత్రికి విచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ ధూళిపాడ పూజ తర్వాత రాత్రి చంద్రమౌళీశ్వరి పూజ జరుగుతుంది. అటు తర్వాత రేపు ఉదయం జగద్గురువులు తమ భాగ్యనగరం నుంచి ధర్మ విజయయాత్రలో భాగంగా రేపు ఉదయం కొంపల్లి నార్త్ ఎన్క్లేవ్ కాలనీకి వెళ్ళి అక్కడ జరిగే దుర్గాదేవి భక్త బృందం ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పాదుకా పూజ, ఇంకా భిక్షావందనాలు, భక్తులందరినీ అనుగ్రహించి అక్కడి నుంచి నేరుగా బాసర సరస్వతీ క్షేత్రానికి బయలుదేరుతున్నారు. బాసర సరస్వతీ క్షేత్రంలో కొత్తగా నిర్మించిన శృంగేరి శంకర మఠంలో వారు ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రతిష్టా కుంభాభిషేకాన్ని చేస్తారు. అక్కడి నుంచి 19వ తేదీన వేములవాడకు విచ్చేసి వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర దేవాలయం యొక్క పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించి పరిశీలించి అక్కడ ఆలయ అధికారులు, ఆగమ పండితులకు తగిన దిశానిర్దేశం చేసి పునర్నిర్మాణ పనులకు వారు అంకురార్పణం చేస్తారు. 20వ తేదీ వేములవాడ నుంచి నేరుగా భాగ్యనగరానికి నల్లకుంట శంకర మఠానికి విచ్చేసి అదే రోజు రాత్రి శారదా చంద్రమౌళీశ్వరి పూజలో జగద్గురువులు పాల్గొంటారు. 20 నాడు రాత్రి ధూళిపాద పూజ తర్వాత నల్లకుంట శంకర మఠంలో శారదా చంద్రమౌళీశ్వరి పూజ జరుగుతుంది. 20 నుంచి 30వ తేదీ దాకా ఇక్కడ ప్రతిరోజు ఉదయం, అంటే 21వ తేదీ నుంచి 30వ తేదీ దాకా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా జగద్గురువులు అందరికీ దర్శనమిస్తారు. ప్రతిరోజు రాత్రి శారదా చంద్రమౌళీశ్వరి పూజలో పాల్గొంటారు. మళ్ళీ 1వ తేదీ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాన్ని జగద్గురువులు తమ కరకమలములచే ఆ కోటి దీపోత్సవ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.